ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మలుగు నరసింహ రాయపోలు. ఏం చేస్తుంటారు సార్? నేను కూలినాలి పనే చేస్తుంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన జర్రా తక్కున్నది. ఎందుకంటే జనాలకు వస్తే బాగా ఆశలు ఉండే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా గ్రామాలు కానీ పనులు రోడ్లు భవనాలు రైతులు అందరూ బాగుపడతారు ఈ ప్రభుత్వం వస్తే అని చెప్పి ఆ కాంగ్రెస్ను గెలిపించారు. అయితే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా పని చేస్తలేదు. ప్రజలకు అనుకూలంగా పేద ప్రజలకు చేస్తుందని ఆశతోని చాలా అనుకూలంగా వేసిరు ఓట్లు వేసిరు. కానీ ఈ మధ్యన ఈ మధ్యన సమాజం 14-15 నెలలకు వస్తుంది. ఏడేసిన బొంత అన్నే ఉంది. ప్రజలు చాలా ఇరుక్షి చెందిపోతారు. ఇప్పటి నుంచి అయినా ఈ సంవత్సరం నుంచి అయినా గవర్నమెంట్ మంచిగా పనిచేసి పేదలకు అందిస్తే మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాను నేను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన పేద ప్రజలకు అనుకూలంగా లేకుండే. అయితే రైతు బంధు చేస్తే 20 ఎకరాలు 10 ఎకరాలు 50 100 ఎకరాల వాళ్ళకు డబ్బులు బాగా పోయినాయి. ఒక ఇండ్లు ఇవ్వలే పింఛన్లు ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, పింఛన్లు ఇవ్వలే. వెంకటికి ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినో అవే రేషన్ కార్డులు కూడా ఇవ్వలే. అందు గురించి అది బాగాలేదు కేసీఆర్ పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి పాలనకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంన్నర అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. మరి ఇప్పటి నుంచైనా సరిగ్గా పేద ప్రజలకు న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ మరొకసారి కూడా దాన్ని కూడా విసిరించుకుంటారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడన్నా ప్రజల్లోకి వచ్చి వారి సమస్య తెలుసుకొని పరిశీలిస్తుంటారా? ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఆడ డబ్బులు లేవని చెప్పి గ్రామానికి కానీ మండలానికి కానీ కూడా వస్తలేరు. మరి బడ్జెట్ లేదని చెప్పి దాన్ని నిరీక్షణ చేస్తారు. ఆ బడ్జెట్ను పెట్టాలి, రిలీజ్ చేసేసి గ్రామాలను ఇంకా జర అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా ఆశ. థ్యాంక్ యూ సార్. దగ్గర. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రఘు సార్. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన ఏమంతా బాగాలేదు. దాంట్లో ఏం కూడా వచ్చిన లాభం కూడా లేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, అది లేదు. మాకు రోడ్డు మీద దంద చేసుకొని భర్తలకు నోట్ల మంటు పోసిండు. ఆటోలకు ఫ్రీ పెట్టి ఆయన 6 గ్యారెంటీలు అన్న ఏది అమలు లేదు. ఆయన చేసినది కూడా ఏది కూడా ముద్దగా లేదు. ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా చేసిండు. ఎవరైనా చనిపోతే 5 లక్షలు వచ్చేది, అవి లేవు. చాలామంది ఇబ్బందికరంగా ఉంది ఈ పాలన. మన రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ అంత బాగాలేదు. ఇంతకుముందుకున్నది మంచిగా మాకు ఆటోలకు కూడా మన కేసీఆర్ రోడ్ ట్యాక్సీలు కూడా బంద్ చేయించిండు. మంచిగా ఉంటుంది కూడా, స్థలాలు కూడా ఇప్పించిండు. మంచిగా పాలన నడిచింది టీఆర్ఎస్. ఇప్పుడైతే ఏం బాగాలేదు, రేవంత్ రెడ్డి అయితే బాగాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన చాలా మంచిగా ఉన్నది. అందులో కూడా 10 ఏళ్ళు ఆయన సీఎం చేసిండు కాబట్టి ఒకసారి ఆయన కూడా పక్కకెట్టాలని, ఈ ప్రభుత్వం వస్తే కూడా ఏమన్నా న్యాయం చేస్తుందని అనుకోని పబ్లిక్ అంత అదే. కానీ ఈయన వచ్చి ఇంతమంది నోట్లో మట్టి పోస్తాడని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈయన గెలిచిన సంది ఇప్పటికి కూడా ఒక ఆన సినుకు కూడా లేదు, ఒక చెరువు నింజ లేదు, ఓ పొలాలు వండింది లేదు. వ్యవసాయం చేసుకుంటున్న అయితే చచ్చిపోకుండా తప్పించి ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరమ్మా? రాధా. ఏం చేశారమ్మా? నేను ఇదే బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే వేస్తుంది. మాకైతే అనుకూలంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే మాకు అనుకూలంగానే వేసింది. మాకు ఇద్దరు పిల్లలు, నేను బస్సు ఫ్రీ సౌకర్యం కానీ కరెంటు ఫ్రీ కానీ మాకు ఇప్పుడు దీని మీద సబ్సిడీ లోను పెట్టినా వస్తే అయితే ఆ సార్ కోసం మేమైతే చాలా రుణపడి ఉంటాం. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం మా ఇళ్ళల్లో
సీఎం గెలిచినట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి సార్ గెలిస్తే మా పాలన. నాకు హస్బెండ్ లేడు, ఇక ఈ దంద వల్లనే బతుకుతున్నా. అట్లా మంచిగానే ఉంది అయితే పాలన. మళ్ళా కానీ రేవంత్ సారే రావాలని కోరుకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన చేసిండు కానీ మాకు అన్ని భూమి లేదు, జాగ లేదు, ఏది లేదు. ఇల్లు కూడా పెట్టినాం, మాకు ఇల్లు కూడా లేదు. ఏమన్నా ఈ రేవంత్ రెడ్డి సార్ ఆదుకుంటే ఏమన్నా ఇల్లు కూడా అవుతుంది. కానీ ఆయన మాకు మంచిగానే ఉంది కానీ ఏమంతా ఆదుకోలేదు. 2000 పింఛన్ చేసిండు, అది వచ్చింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ 4000 చేస్తా అంటుండు. అట్లా కూడా ఆధారం ఇస్తుండు కదా, అందుకే ఈయనకే అనుకూలంగా మాట్లాడు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ నమస్తే అమ్మా. నమస్తే, మీ పేరమ్మా? శ్రీలత. ఏం చేస్తారమ్మా? బిజినెస్ కూరగాయలు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం అన్ని రేట్లు ఎక్కువైనాయి, ఏం తక్కువ లేవు రేట్లు. తెచ్చుకోవాలంటే మరీ కష్టమవుతుంది అన్నీ తెచ్చుకోవాలంటే. గ్యాస్ ఒకటి ఫ్రీ ఇస్తుంది, అది తగ్గించిండు అంతే. కరెంటు తగ్గించి 0 బిల్లు అందే మాత్రం అందుతున్నాయి, అందేటివి అందుతున్నాయి. కాకపోతే ఇవి కొంచెం సౌదలు తగ్గిస్తే బాగుంటుంది, రేట్లు కూడా తగ్గిస్తాం. రేట్లు తగ్గిస్తే బాగుంటుంది, పిల్లలకు జాబ్స్ వస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పటికంటే ఇప్పుడు కొంచెం నయమే లేదు, పిల్లలకు జాబ్లు వస్తే బాగుపడాలి. కేసీఆర్ గారిది ఎలా ఉంది పాలన? కేసీఆర్ కూడా బాగానే ఉంటుంది. ఏ విధంగా ఏమైనా అందినా? మాకు అప్పుడు ఇప్పుడు కూడా ఏమంది, ఇప్పుడు ఏం లేవు, కళ్యాణం లేదు మాకు. మా పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు, మా బాబులు అవుతారు.